అందువల్ల భారతదేశానికి మిగతా దేశాలు లాగా ఇదేదో అక్కసుతోనో లేకుంటే భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికో చేస్తున్నారన్న అపవాదం ఎక్కడా లేదు మనకి. అందరూ కూడా భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేస్తుందన్నది తీసుకెళ్ళాం. కాబట్టి ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదు. మేబీ టర్కీ కావచ్చు, లేకుంటే అజర్బైజాన్ కావచ్చు, అవి వాళ్లకున్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వాణిజ్య పరంగా ఏ సంబంధాలు ఉన్నాయో, లేకుంటే వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు ఏ విధంగా వాళ్ళకి అమ్మాలో ఈ విధమైన వాటిలో ఉండొచ్చు. కానీ వాళ్లకు టర్కీ వాళ్ళకి ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళు అక్కడ మద్దతు తెలిపిన సందర్భాలు ఇవన్నీ పురస్కరించుకొని వాళ్ళు వెళుతున్నారు. కానీ బై అండ్ లార్జ్ ప్రపంచంలో ఉన్న లక్ష్మీనారాయణ గారు ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఏదైతే వస్తువులు ఉంటాయో వాణిజ్య పరంగా వాటి మీద ఎక్కువగా సుంకాలు వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మెయిన్గా ఈ మార్బుల్స్ మీద 70% ఆ రకంగా కొన్ని వస్తువులు ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నిటి మీద కూడా సుంకాలు ఎక్కువగా పెంచి టర్కీ ఏదైతే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిందో దానికి కూడా సరైన గుణపాఠం నేర్పాలి అనే విధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం వ్యూహ రచన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. లక్ష్మీనారాయణ, ఈవెన్ సివిల్ ఏవియేషన్ సైడ్ లో కూడా భారతదేశంలో ముఖ్యంగా అక్కడ చాలా సినిమాలు తయారు చేస్తారు మన వాళ్ళు వెళ్ళి, అక్కడ షూటింగ్స్ అవి చాలా జరుగుతాయి టర్కీలో. కాబట్టి మన ఫిల్మ్ మేకింగ్ సంస్థ కూడా నిర్ణయించింది ఇక మీద టర్కీలో ఎటువంటి షూటింగ్స్ కు వెళ్ళకూడదని. ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇప్పుడే మాట్లాడారు దాని గురించి. కాబట్టి టర్కీకి వెళ్లే విమానాలు వాట్ల మీద కూడా మేము నిర్బంధాలు విధిస్తున్నాము అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా అంటే పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం అంటే భారతదేశం ఏ విధంగా చూస్తుంటే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నారన్న ధోరణిలో మనం ముందుకు వెళ్తున్నాం. సో అది కరెక్ట్ అయిన చర్య. ఎందుకంటే పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నారంటే పాకిస్తాన్ లోని ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. కాబట్టి ఇటువంటి చర్యలు ఒక మంచి సందేశాన్ని పాఠాన్ని మిగతా దేశాలకు కూడా పంపే ఒక గొప్ప ప్రయత్నం భారతదేశం చేస్తోంది. ఇది జరగాలి. ఈవెన్ అజర్బైజాన్ గురించి కూడా చూద్దాం. అక్కడ ఏ విధమైన వాణిజ్య సంబంధాలు మనకు అజర్బైజాన్ కు ఉన్నాయన్నవి ఐ థింక్ పెద్ద ఏమి ఉండకపోవచ్చు అక్కడి నుంచి మనకి. సో ఆ విధమైన పరిస్థితులలో భారతదేశం తన భూమికను చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తుందండి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చి ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడుతోంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేసి వాళ్ళ శిబిరాలను మట్టుబెట్టాం. ఇజ్రాయెల్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏం చెయ్యాలని మీరు భావిస్తున్నారు? అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది దాంట్లో ఈ తీవ్రవాదాన్ని అణిచేసేందుకు ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది అత్యాధునిక విధానాలను అనుసరిస్తూ ఉంటుంది కదా, దాని రెండింటిని ఎలా కంపేర్ చేస్తారండి మీరు? ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా భారతదేశానికి స్నేహపూరితమైన సంబంధాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా అక్కడి ప్రధాని నేతన్యాహు గారు అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి చాలా పర్సనల్ సంబంధాలు ఉన్నాయి. దే ఆర్ వెరీ క్లోజ్. అందుకనే ఆయన వెళ్ళినప్పుడు కొన్ని గిఫ్ట్లు కూడా ఆయన ఇచ్చారు మన ప్రధాని మోడీ గారికి అక్కడ వెళ్ళినప్పుడు. తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదం మీద కూడా ఇజ్రాయెల్ స్పష్టమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. ఎస్, ఉగ్రవాదం అన్న దాని విరుద్ధంగా మేము పోరాడుతున్నాం, మీరు కూడా పోరాడుతున్నారు. కాబట్టి దానిలో మేము సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఇజ్రాయెల్ విషయాలు అనేక ఆర్మీ టెక్నాలజికల్ విషయాల్లో కూడా ఇజ్రాయెల్ భారతదేశానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తోంది. కాబట్టి వారు కూడా చేస్తున్నది హమాస్ కావచ్చు, అక్కడ ఉన్న లెబనాన్ మీద చేస్తున్న వాళ్ళ చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఆ విధంగా అక్కడ ఉన్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అదే విధంగా భారతదేశం కూడా ఇక్కడ ముందుకు వెళుతుంది. కాబట్టి భారత ఇజ్రాయెల్ యొక్క సాన్నిహిత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి భావి కాలంలో ఉపయోగపడతాయి. ఇజ్రాయెల్ విల్ బి డెఫినెట్లీ భారతదేశంతో ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటే ఇంకా మనం ఈ ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే టెక్నాలజీ పరంగా మీరు చూస్తుంటే అనేక దేశాల టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటాం. రఫేల్ విమానాలు కావచ్చు, మిరైజెస్ కావచ్చు, లేకుంటే సుఖోయ్ విమానాలు కావచ్చు రష్యా నుంచి, తర్వాత S-400 మన డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దేశాల సంబంధాలతో భారతదేశం ప్రొక్యూర్ చేసుకుంది. తర్వాత మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో కూడా మనం అనేక మిసైల్స్ ఏవైతే డెవలప్ చేశామో, అబ్దుల్ కలాం గారి యొక్క దూరదృష్టితో భారతదేశం ఏవైతే మిసైల్ టెక్నాలజీ మిసైల్ మిషన్ లో ఏదైతే మనం వెళ్ళామో, అక్కడ బ్రహ్మోస్ కావచ్చు, లేకుంటే ఆకాష్ కావచ్చు, ఇలాంటి మిసైల్స్ కూడా మనం ఉపయోగించడం జరిగింది.
ఆ తర్వాత మన డ్రోన్ టెక్నాలజీ, బెంగళూరులోని కొన్ని సంస్థలు ఈ డ్రోన్స్ తయారు చేస్తున్నాయి. ఏవైతే ఈ సూపర్ స్ట్రైకర్ డ్రోన్స్ ఉన్నాయో అవి కూడా మన బెంగళూరులో తయారు చేస్తున్న మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్. సో లాయిటరింగ్ డ్రోన్స్ అంటాం, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఈ విధంగా మన భారతదేశంలో మన టెక్నాలజీని ఉపయోగించుకొని ఆత్మనిర్భర్ భారత్, తర్వాత మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్ తో మనం కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. తర్వాత రఫేల్ విమానాలు, మన HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ యొక్క ఇద్దరి జాయింట్ వెంచర్ లో త్వరలో మనకు మన యుద్ధ విమానాలు కూడా తయారు కాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక దిశగా వెళుతున్నాయి. కానీ ఎప్పుడూ కూడా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఏ దేశం కూడా దాని బడ్జెట్ ఏదైతే ఉంటుందో, ఆర్థికంగా ఏదైతే ఉంటుందో అది యుద్ధం కోసం, తర్వాత డిఫెన్స్ కోసం వెచ్చించుకుంటూ వెళితే ఏముందంటే అభివృద్ధి వైపు అంత రాదు. అందుకని ఏ దేశాలు కూడా యుద్ధాన్ని కోరుకోవు సాధారణంగా. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఉగ్రవాదానికి విరుద్ధంగా యుద్ధం కాబట్టి దట్ ఈస్ టోటలీ జస్టిఫైడ్. ఇప్పుడు మనం 4 సార్లు పాకిస్తాన్ మీద విజయం సాధించి యుద్ధం చేసి విజయం సాధించిన తర్వాత